మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పొలిట్ బ్యూరో ముఖ్య సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. 60 మంది మావోయిస్టులతో కలిసి సరెండర్ అయినట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టు అధినాయకత్వం వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మల్లోజుల పలు లేఖలు కూడా రాశారు. మల్లోజుల లేఖలకు మావోయిస్టు పార్టీ కౌంటర్ కూడా ఇచ్చింది. ఇటీవలే ఆయుధాలతో లొంగిపోవాలి, అనవసర త్యాగాలు ఆపాలి అని మల్లోజుల పలు సందర్భాలలో లేఖలో కూడా పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పొలిట్ బ్యూరో ముఖ్య సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. 60 మంది మావోయిస్టులతో కలిసి సరెండర్ అయినట్టు సమాచారం. ఇప్పటికే మావోయిస్టు అధినాయకత్వం వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మల్లోజుల పలు లేఖలు కూడా రాశారు. మల్లోజుల లేఖలకు మావోయిస్టు పార్టీ కౌంటర్ కూడా ఇచ్చింది. ఇటీవలే ఆయుధాలతో లొంగిపోవాలి, అనవసర త్యాగాలు ఆపాలి అని మల్లోజుల పలు సందర్భాలలో లేఖలో సూచించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్తోని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున భద్రతా దళాలు పోలీసులను మోహరిస్తుందో చాలా మంది మావోయిస్టుల సంఖ్య పెరుగుతోంది. మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ క్రమంలో మనం చూస్తే ఖచ్చితంగా అంటే ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులు సాంకేతికతకు అనుగుణంగా పాత సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మనము మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖలను కూడా మనం పరిశీలించాము, చూసాము. ముఖ్యంగా అదొక పెద్ద చర్చకు దారితీసింది. దానిపైన మావోయిస్టు పార్టీలోనే భిన్నమైన వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో మొత్తంగా మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లికి చెందిన వ్యక్తి, ఇద్దరు కూడా అంటే కిషన్ జీ వాళ్ళ అన్న కోటేశ్వరరావు ఇప్పటికీ ఆయన మరణించారు. ఆయన భార్య అదేవిధంగా ఈయన భార్య తారక్ కూడా ఇద్దరు కూడా లొంగిపోయారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా గడ్చిరోలిలో ముఖ్యంగా ఎస్పీ దగ్గర ఒక 60 మందితో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది మొత్తంగా ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి మాత్రం ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు జగిత్యాల జైత్ర యాత్ర నుంచి ఈ మావోయిస్టు ప్రస్థానానికి వీళ్ళు మళ్ళారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైత్యాల జైత్ర యాత్ర నుంచి మొత్తంగా ఈ మావోయిస్టు అంటే గణపతి అలియాస్ ముఖ్యంగా ముప్పా లక్ష్మణ్ తీర్పుకు చెందిన ఆయన సెంట్రల్ కార్యదర్శిగా కూడా చేశారు. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన ప్రాతినిధ్యం కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం మొన్ననే ఒక 15 రోజుల క్రితం తిరుపతి అనే కోర్టులకు చెందిన వ్యక్తి కూడా ఆయన మావోయిస్టు సెంట్రల్ కార్యదర్శిగా చేశారు. ఆయన కూడా మృతి చెందడము మొత్తంగా అంటే మావోయిస్టు పార్టీకి జిల్లా నుంచి ఒక గుండెకాయ నేపథ్యంలో ఎదురు దెబ్బ తగ్గుతుందనేది మాత్రం ఇప్పుడు ఈ వేణుగోపాల్ లొంగుబాటుతో మనకు అర్థమవుతుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమణ. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పొలిట్ బ్యూరో ముఖ్య సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఇది ఆపరేషన్ ఖగార్ కి సంబంధించి కీలక పరిణామంగా మనం భావించవచ్చా? డెఫినెట్గా మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం నెట్వర్క్కి ఒక గుండెకాయ లాంటి వ్యక్తి పొలిట్ బ్యూరో ఏదైతే ప్రతినిధిగా ఉన్నాడో ఆ వ్యక్తి ఈరోజు లొంగిపోయారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలిలో దాదాపు 60 మంది మావోయిస్టులతో లొంగిపోయారు అనేటువంటి వార్త వస్తుంది. చాలా పెద్ద సంచలనంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. దాదాపు 3.5-4 దశాబ్దాల పీపుల్స్ వార్ నుంచి చూసుకుంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయాణం ఏదైతుందో అది ఒక విధంగా ముగిసిపోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఈరోజు మావోయిస్టు ఎవరైతే మల్లోజుల వేణుగోపాల్ ఆయన లొంగుబాటుతో రేజ్ అవుతున్నటువంటి ప్రశ్న. సాధారణంగా 80వ దశకంలో పీపుల్స్ వార్ నుంచి చాలా కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఛత్తీస్గఢ్ వెళ్ళి అక్కడ మావోయిస్టు పార్టీని ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో మల్లోజుల వేణుగోపాల్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి సోదరుడిన వీళ్ళిద్దరూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు. జగిత్యాల జైత్రయాత్ర నుంచి స్టార్ట్ అయినటువంటి వీళ్ళ ప్రస్థానం ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏదైతే ఇంటర్నల్గా ఒక విధంగా చీలిపోతుందో ఆ చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు మల్లోజుల వేణుగోపాల్. మల్లోజుల వేణుగోపాల్ ఫోటో మనం చూసుకుంటే ఆయన ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మావోయిస్టు పార్టీలో ఎంటర్ అయ్యారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను పేరుతో మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవులలో ఉన్నారు. అభయ్ పేరుతో ఏవైతే లేఖలు వచ్చాయో ఆ లేఖలన్నీ కూడా మావోయిస్టు పార్టీలో ఒక విధంగా సిద్ధాంతకర్తగా ఆయనకు పేరుంది. అయితే బసవరాజు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఎవరైతే బసవరాజు ఉన్నారో ఆయన ఎన్కౌంటర్ మేలో జరిగింది. ఆ మే తర్వాత కంటిన్యూగా మావోయిస్టు పార్టీలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ తిరుపతి ఎవరైతే ఉన్నారో అతనిని కార్యదర్శిగా తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏదైతే ఆయుధాలు వదిలేయాలి అనేటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో
మల్లోజుల వేణుగోపాల్ నుంచే స్టార్ట్ అయింది. ఆయన ఈరోజు తనతో ఉన్నటువంటి దాదాపు 60 మంది, ఇందులో చాలా కీలకమైనటువంటి కమాండర్లు ఉన్నారని చెప్తున్నారు, వీళ్ళతో లొంగిపోయారు అనేటువంటి వార్త వస్తుంది. గడ్చిరోలి ఏదైతే మనం చూసుకుంటామో మహారాష్ట్రకు సంబంధించి గడ్చిరోలిలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఇతను చూసుకుంటే మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కెరియర్ను ఒకసారి మనం చూసుకుంటే పెద్దపల్లిలో ఈయన ఒక స్కూల్ టీచర్కి సంబంధించినటువంటి కొడుకుగా ఉన్నాడు. ఈయన వేణుగోపాల్, కోటేశ్వరరావు ఇద్దరు కూడా వీళ్ళ ఫాదర్ స్కూల్ టీచరు. వీళ్ళు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి RSS శాఖకు కూడా వెళ్ళే వాళ్ళు. ఆ తర్వాత చాలా కాలం కొంత కాలేజ్ డేస్ తర్వాత కొంత వీళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ పరిణతి పెరగడం, లేకుంటే రాజకీయంగా వీళ్ళు కొంత డిఫరెంట్ ఐడియాలజీని తీసుకోవడము. ఆ తర్వాత వీళ్ళు RSUలో జాయిన్ అయ్యారు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో జాయిన్ అయ్యారు. అక్కడ నుంచి జగిత్యాల జైత్రయాత్ర, ఆ తర్వాత వీళ్ళు ఇమీడియట్గా మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రశ్న. ఆ తర్వాత పీపుల్స్ వార్లో వీళ్ళు ఒక విధంగా రాష్ట్ర స్థాయి క్యాడర్గా ఎదిగారు. మెల్లిగా అప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్కి వచ్చి ఇప్పుడు ఆ తర్వాత విభజించినటువంటి ఛత్తీస్గఢ్లో ఒక విధంగా మావోయిస్ట్ పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. బట్ ఈ లొంగుబాటు అనేటువంటి దాన్ని మనం ఎలా చూడాలి అనుకుంటే ఇప్పుడు నేపథ్యంలో డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక చీలిక వర్గం ఈరోజు లొంగిపోయింది అనేటువంటి నిర్ణయంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ లొంగుబాటు అనేటువంటిది ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, దాదాపు 800 నుంచి 1200 మధ్యలో మావోయిస్ట్ క్యాడర్ ఉంది అని చెప్తున్నారు ప్రస్తుతం. సో ఈ 60 మంది లొంగిపోయారు కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది లొంగిపాటు ప్రక్రియ జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాలి. మిగిలిన వర్గం కూడా లొంగిపోతుందా, వాళ్ళు లొంగిపోయి చర్చలకు వస్తారా, లేదంటే పూర్తిగా ఆయుధాలు వదిలేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఈ రోజుకున్నటువంటి పెద్ద న్యూస్ ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన లొంగిపోయాడు అనేటువంటిది ఈ క్షణానికి ఉన్నటువంటి పెద్ద బ్రేకింగ్. సో డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ తన చివరి దశలో ఉంది. ఒక విధంగా మావోయిస్ట్ పార్టీ పూర్తిగా ఒక చరిత్రగా మారేటువంటి దిశలో ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇస్మాయిల్, మరోవైపు మల్లోజుల లొంగుబాటు అన్నది మావోయిస్టు అగ్రనేతలకి, ఇప్పుడు ఉన్నటి వారికి అధినాయకులకి ఒక విధంగా షాక్. ఎందుకంటే వారికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా మల్లోజుల బయట పెడతారు అనేసి ఒక భయాందోళన అయితే వారిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్లోజులకి ఎటువంటి భద్రత కలిగించే అవకాశం ఉంది? డెఫినెట్గా మల్లోజుల లొంగిపోతారా లేకుంటే ఆయన చర్చలకు వస్తారనేటువంటి ఏదైతే మొత్తం డిస్కషన్ ఏదైతే ఉందో కొద్ది రోజుల నుంచి మావోయిస్ట్ పార్టీలో చాలా ఎక్కువ నడుస్తుంది. ముఖ్యంగా ఆయన ఆగస్టు నెలలో మావోయిస్టులు అందరూ కూడా ఆయుధాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత దానిపైన తెలంగాణ కమిటీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా సౌత్ బస్తర్ కమిటీ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మల్లోజుల తీసుకునేటువంటి నిర్ణయం అది ఏకపక్షంగా ఉంది, మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసే విధంగా ఉంది అంటూ ఆయనను ద్రోహిగా అభివర్ణించారు. వెంటనే మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన తన వర్గం మొత్తంతో కలిసి ఆయుధాలను మావోయిస్టు పార్టీకి అప్పచెప్పాలి అనేటువంటిది కూడా ఒక విధంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఒకవేళ మల్లోజుల వేణుగోపాల్ తన ఆయుధాలను మావోయిస్టు పార్టీకి ఇవ్వకపోతే వాటిని PLGA గెరిల్లాలు లాక్కుంటాయనేటువంటిది కూడా లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మల్లోజులను సపోర్ట్ చేస్తూ కూడా కొంతమంది లేఖ రాశారు. ముఖ్యంగా నార్త్ బస్తర్, అదేవిధంగా సెంట్రల్ బస్తర్ డివిజన్ కమాండర్స్ లేఖ రాస్తూ మల్లోజుల ఏదైతే ఆయుధాలు వదిలేయనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో ఇది చాలా కాలం క్రితం తీసుకున్న నిర్ణయం. బసవరాజు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలోనే దీని డిస్కషన్ స్టార్ట్ అయింది. దాన్ని మాత్రమే ఈయన ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి. సో మావోయిస్టు పార్టీలో ఒక కీలకమైనటువంటి డివిజన్ కనిపిస్తోంది. కొంతమంది లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఆ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం వహిస్తున్నాడు. రెండో వైపు లేదు, ఆయుధ పోరాటం చేస్తాము, ఒక అవసరమైతే చర్చలకు మాత్రమే వస్తున్నటువంటిది ఇంకొక వర్గం ఉంది. ఆ వర్గంలో ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. గత ఏడాది కాలంలో అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 5 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ అయ్యారు. 2 కేంద్ర కమిటీ సభ్యులు ఒక విధంగా అరెస్ట్ కావడము, లొంగిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మల్లోజుల ఎంతవరకు తన పార్టీని అంటే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను తనతో పాటు లొంగుబాటుకు తీసుకొస్తారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. మిగిలిన వర్గం డెసిషన్ ఎట్లా ఉండబోతుంది, దీని మీద ఈయనను టార్గెట్ చేస్తారా, ఈయన మీద లేఖ విడుదల చేస్తారా అనేటువంటి చాలా విషయాలు రావాల్సి ఉంది. బట్ మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే లొంగుబాటు ఉందో దాన్ని ప్రభుత్వం కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు మనం 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అనేటువంటిది మావోయిస్ట్ పార్టీగా అభివర్ణించారు. బట్ ఆ సెక్యూరిటీ థ్రెట్ అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా ఎరాడికేట్ అయిపోయింది. మావోయిస్ట్ పార్టీ ఒక విధంగా చూసుకుంటే చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు అనేటువంటిది ఈ లొంగుబాటు ద్వారా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, అంటే కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగానే ఆ పార్టీ జరుగుతుంటుంది. బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కేంద్ర కమిటీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. 42 మంది సభ్యులైనటువంటి కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 10-12 మందికే పరిమితమైంది. సో ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు లొంగిపోవడము డెఫినెట్గా ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.